జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తప్పు చేశారు, దొరికిపోయారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, దొరికిపోయాక కూడా ఇంకా ఎందుకే ఆ రంకెలు అరుపులు? పట్టుబడక ముందు దబాయించినా ఒక అర్థం ఉంది. తమరు వద్దంటారు, తల్లిగారు నొక్కేస్తారు. మామ్, వదిలేసి ప్లీజ్, ఇష్యూ చేయకు. రే, నేనేం తన్లాగా నిందలేసి ఇష్యూ చేయటం లేదురా. అందరి ముందు బయటపడ్డ నిజం గురించే మాట్లాడుతున్నాను. ఎందుకిలా దిగజారటం? అవసరాలున్నాయి అని అడిగితే అంతకన్నా పెద్ద అమౌంటే ఇచ్చేదాన్ని కదా. అత్తయ్య, పరువుకి ప్రాణం ఇచ్చే మా అమ్మ నాన్న ఇలా చేసేవారు కాదు. దొంగతనం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదత్తయ్య. మరి ఈ నెక్లెస్ మీ అమ్మ బ్యాగ్లోకి ఎలా వచ్చింది మిథునా? చెప్పు. నీ వివరణ సమంజసం అనిపిస్తే నేనే తప్పయింది, క్షమించండి అని అందరి ముందు అడుగుతాను. సినిమా అత్తయ్య గారు మావయ్య గారు అలాంటి వాళ్ళు కాదు. శేఖర్, నువ్వాగు, నీకేం తెలీదు. ఏమ్మా వైష్ణవి, నువ్వేమంటావు? ఇందులోనూ నా కుట్రుంది, దుర్మార్గం ఉంది అంటావా? అరే, సమాధానం చెప్పకుండా నా మొహం, ఆ బ్యాగ్ మొహం చూస్తున్నావు? అసలు ఈ బ్యాగ్ మా అమ్మదే కాదు. అవునా? మరి మీ అమ్మ చేతిలోకి ఎలా వచ్చింది? చేతిలో ఉన్నంత మాత్రాన సొంతమైపోతుందా? ఎవరిదో అని ఎవరి మీదో నెట్టే ప్రయత్నమా? కాదు, నా తల్లిదండ్రులు నిర్దోషులు. మీరు తొందరపడి దొంగలు అంటున్నారని అంటున్నాను. వింటున్నారుగా, ఈ బ్యాగ్ వాళ్ళ అమ్మది కాదట. పోనీ మీదా? 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 చెప్పండి. దొంగతనం మీద పడుతుంది అంటే ఎవ్వరూ ముందుకు రారని, ఇలా తప్పించుకోవచ్చని తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నమా? ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే ఇది మీ బ్యాగ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.